ఆర్టిస్ట్ నరేష్ సార్ అండ్ హరిహర ప్రసాద్ సార్ గారు తదుపరి కార్యక్రమం కొనసాగించడం జరిగింది. సెషన్ 2లో భాగంగా 9:30కి ఎఫ్ఎన్ఎన్ బేస్ లైన్ టెస్ట్ పైన రివ్యూ నిర్వహించడం జరిగింది. ఎఫ్ఎన్ఎన్ నందు క్వశ్చన్స్కి మార్క్స్ ఇచ్చిన విధానంపై వివరణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రిపోర్ట్ను రివ్యూ చేయడం జరిగింది. వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులు వారి పాఠశాలలో బేస్ లైన్ టెస్ట్ నందు విద్యార్థులు పొందిన మార్కుల పైన డిస్కషన్ చేయడం జరిగింది. సెషన్ 3లో భాగంగా 10 నుండి 10 to 10:45 వరకు టి కరుణాకర్ సార్ విద్యా ప్రవేశ్ ఫర్ ఫస్ట్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ పైన టాపిక్ గురించి అనలిటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 10:45 to 11 వరకు షార్ట్ బ్రేక్ తీసుకోవడం జరిగింది. సెషన్ 4లో భాగంగా 11 నుండి ఈ ఆనంద్ మేడం గ్రంథాలయాల నిర్వహణ ఆవశ్యకత గురించి పుస్తకాల యొక్క నిర్వహణ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 11:20 నుండి 12 వరకు ఎండి సాజిద్ సార్ స్టేక్ హోల్డర్స్ రోల్ ఇన్ చైల్డ్ ఫ్రెండ్లీ లైబ్రరీ స్నేహపూర్వక లైబ్రరీ పై అనలిటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. విద్యార్థుల ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పాత్ర గురించి వివరించడం జరిగింది. ఆకర్షణీయమైన గ్రంథాలయం విద్యార్థులను అవగాహన చేయించడం జరిగింది. సెషన్ 5లో 12 గంటల నుండి 12:30 వరకు ఉపాధ్యాయుల పాత్ర పీర్ రీడింగ్ అండ్ ఇండిపెండెంట్ రీడింగ్ అంశం పైన ఎన్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా పుస్తక పఠనం చేయించాలి, దానిలో కలిగే ఇబ్బందులను దాటుతూ ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానిపైన వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది. 12:30 నుంచి 1 గంటల వరకు ఫార్మేషన్ ఆఫ్ సిఎల్ఎంసి అండ్ స్టేక్ హోల్డర్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పై వివరణాత్మకంగా సిఎల్ఎంసి గ్రూప్ లో ఏ తరగతి విద్యార్థులు ఎంతమంది ఉండాలి, బుక్స్ ఏ విధంగా రిజర్వ్ చేయాలి, వాటిలో విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉండాలి అనే విషయంపై వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది. గ్రూప్ లో సభ్యులను 6 నెలలకు ఒకసారి మార్చాలి. సిఎల్ఎంసిలో పిల్లల బాధ్యత హక్కులపై వివరణ మహాలక్ష్మి మేడం గారు వివరించడం జరిగింది. 1 to 1:45 వరకు లంచ్ బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ లంచ్ సెషన్ 6లో భాగంగా సందీప్ సార్ గారు ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో ఎన్ని రకాల పఠనాలు ఉన్నాయి, లౌడ్ రీడింగ్, పిఆర్, ఈఆర్, ఐఆర్ పైన వివరించడం జరిగింది. పుస్తక పఠనంలో ఏ పద్ధతి ఉత్తమమైనదో వివరించడం జరిగింది. గ్రంథాలయ పుస్తక పఠనంలో ఏ రకమైన పఠనం ఉత్తమమైనదో వివరించడం జరిగింది. 2:30 నుండి 2:45 వరకు ఎస్ ప్రవీణ్ సార్ గారు లైబ్రరీ బుక్స్ లెవెలింగ్ అండ్ చైల్డ్ మ్యాచింగ్ అనే అంశం పైన పీపీటీ ద్వారా వివరణాత్మకంగా బోధించడం జరిగింది. చదవడంలో ప్రతి పిల్లవాడికి ఏ రకమైన పుస్తకం అవసరం లేదా అనేది బోధించడం జరిగింది. గ్రో బై గురించి వెల్లడించడం జరిగింది. 2:45 నుండి 3 వరకు షార్ట్ బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ సెషన్ 7లో భాగంగా 3 నుండి 3:20 వరకు కవితా మేడం గారు గ్రంథాలయ పుస్తకాల ఎంపిక ప్రక్రియ అనే అంశం పైన వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది. తరగతిలో పుస్తకాల అందుబాటులో పిల్లలకు ఉండాలి అనే విషయంపై వివరించడం జరిగింది. 3:20 నుండి 3:30 వరకు జి నరేష్ సార్ గారు గ్రంథాలయం తరగతి గది అన్వయం అనే విషయం పైన వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది. పీటీఎం మీటింగ్లలో గ్రంథాలయ నిర్వహణ గురించి తెలియజేయడం జరిగింది. సెషన్ 8లో భాగంగా ఎంఓ సార్ కాంప్లెక్స్ మీటింగ్ ని విజిట్ చేయడం జరిగింది. జరుగుతున్న కాంప్లెక్స్ మీటింగ్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. 3:40 to 4 వరకు శ్రీనివాస్ సార్ రిజిస్టర్స్ అనుబంధ పోస్టర్స్ గురించి మాట్లాడడం జరిగింది. వాటిని మెయింటైన్ చేసే విధానంపై క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సిఆర్పీల చేత బుకింగ్ కార్యక్రమం పూర్తి చేశారు. జరిగిన కార్యక్రమంపై అందరి అభిప్రాయాలు తీసుకొని 4:15కి జాతీయ గీతావళాపనతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.